ఆశీర్వదించి మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన తరుణమును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? సార్ పక్కన వారిని ప్రేమతో పలకరించండి. సే ప్రైజ్ ది లార్డ్ అండ్ గుడ్ ఈవినింగ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనందరం కలిసి కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధానంలో మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తల కార్యములు 3వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 3. అపోస్తల కార్యం 3వ అధ్యాయం అపోస్తల కార్యం 3వ అధ్యాయం 1 నుండి దేవుని వాక్యాన్ని కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. 1 నుండి 9 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరములుగా దేవుని వాక్యాన్ని మనందరం కలిసి చదువుదాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు కలిసి దేవుని వాక్యం చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచు వచ్చింది. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాను. అంతటా పేతురు, వెండి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలు చూచి శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద భిక్షము కొరకు కూర్చుంటున్న వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయంతో నిండి పరవశులైరి. చిన్న ప్రార్థన చేశాం. ప్రభు, ఈ సాయంకాలం మీతో నాతో మనందరితో మాట్లాడి తన వాక్యం చేత మనల్ని బలపరిచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా, కృపా కనికరం కలిగిన మా గొప్ప తండ్రి, స్తుతులకు పాత్రుడమైన మా మంచి యేసయ్యా నీకు వందనాలు. ఈ రాత్రి మా ప్రభువా ఉపవాస ప్రార్థన దినమున నీవే మా అందరితో మాట్లాడమని అడుగుచున్నాను. మా తండ్రి, మేము ఎదగాలని, మా ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందాలని నిత్యము నీవు మాతో మాట్లాడచ్చు, మమ్మల్ని సరిచేసి బలపరిచి ఆదరించి ప్రోత్సహించుచున్న విధానం అంతటి కొరకు నీకు వందనాలు. ఈ రాత్రి ఆశగల ప్రతి ప్రాణాన్ని మీరు తృప్తిపరిచారు. అందరితో మీరు మాట్లాడారు. వాక్యపు వెలుగులో మమ్మల్ని ఆశీర్వదించారు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధానంలో మనం ఆలకిద్దాం. మనం చదివిన లేఖన భాగంలో దేవుడు పేతురు యోహానుల ద్వారా చేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని మనం ధ్యానం చేస్తూ అందులో నుండి ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి కొన్ని ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం చదివిన లేఖన భాగంలో మరి పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా మరి పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి ఆ దేవాలయం బయట శృంగారమును దేవాలయపు గుమ్మమునొద్ద కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. అంటే అతని పరిస్థితి అంత బాగో లేదు. ఎవ్రీడే ప్రతిరోజు ఆయన చేస్తున్న పని ఏంటంటే అడుక్కోవటం, కొన్ని డబ్బులు వస్తే దానితో ఆహారాన్ని తెచ్చుకొని మరి భుజించి తన కాలాన్ని గడపటం ఇలాగూ
చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక ప్రాంతంలో మందిరాన్ని పెట్టాడనంటే ఆ మందిరాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు పెడతాడు. ఆ రోజుల్లో వీధికి ఒక బోర్ వేసేవారు. బోర్ అంటే పంప్, నీళ్ల పంప్. ఆ నీళ్ల పంపు ఒక గృహానికి కాకుండా ఆ స్ట్రీట్ లో ఉన్న వారందరికీ ఉపయోగపడేది. పాత రోజుల్లో బావులతో వేటువంటి వారు. బావి ఒక గృహం కొరకు కాకుండా చుట్టూ ఉన్న వారందరికీ అది ప్రయోజనకరంగా ఉండేది. బావి కంటే ఒక బోరు పంపు కంటే కూడా దేవుని మందిరం చాలా ఉన్నతమైనటువంటిది. లోకంలోని మనుషులు మన చుట్టూ ఉన్నటువంటి వారు ఏ విధమైన సమస్యలు ఉన్నా ఆ సమస్యకు పరిష్కారం దేవుని మందిరంలో దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కొంతమంది అంటుంటారు, ఎందుకు ఇన్ని మందిరాలని? ఎందుకు ఇన్ని మందిరాలు? ఆఫ్టర్ ఆల్ మానవ జీవిత మనుగడ కొరకే కొన్ని వేల లక్షల స్కూల్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అవునా? సో దేవుని మందిరాలు ఎందుకంటే ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ప్రజల జీవితాల్లో అద్భుతాలు జరగాలి, ప్రజలు రక్షణలోనికి రావాలి, వారి బ్రతుకులు మార్చబడాలి. హల్లెలూయా. సేవకులు అవసరం, మందిరాలు అవసరం, దేవుని మందిరంలో పరిచర్య జరగటం అవసరం. మందిరం ద్వారా, మందిరానికి వస్తున్నటువంటి విశ్వాసుల ద్వారా దేవుడు అనేకుల జీవితాల్లో గొప్ప కార్యాలు చేయటానికి ఆయన ఆసక్తిని కలిగినటువంటి వాడై ఉన్నాడని మనం ధ్యానిస్తున్నటువంటి లేఖన భాగంలో మనం అర్థం చేసుకోగలం. హల్లెలూయా. లోకంలో రోగముతో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఓకే, నాశనమైపోతున్నటువంటి ప్రజలు ఉన్నారు, లేకపోతే మరణానికి చేరువవుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. మరణకరమైనటువంటి పరిస్థితులు గుండా ఇక ఎప్పుడు వారి జీవితంలో పైకి లేవనెత్తబడలేనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నటువంటి వారు లోకంలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారందరికీ దేవుని ఆలయంలో ఉన్నటువంటి దేవుడు, దేవుని ఆలయంలో ఉన్నటువంటి విశ్వాసులు ఒక మార్గాన్ని చూపించి వారి జీవితాల్లో ఒక అద్భుతం చేయటానికి దేవుడు మందిరాలను ఏర్పాటు చేశాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రశ్న ఏంటంటే, చుట్టూ చాలా మందిరాలు ఉన్నాయి, చుట్టూ చాలా మందిరాలు ఉన్నాయి, చుట్టూ చాలా మంది సేవకులు ఉన్నారు, చుట్టూ చాలా మంది విశ్వాసులు ఉన్నారు. ఒక అపార్ట్మెంట్ లో నిన్ను ఒక విశ్వాసిగా దేవుడు ఏర్పాటు చేశాడంటే నీ ద్వారా అపార్ట్మెంట్ లో ఉన్న వారందరికీ దేవుడు దీవెన కలిగించాలని ఆశపడతాడు. హల్లెలూయా. ఒక ఉద్యోగ స్థలంలో నిన్ను ఒక విశ్వాసిగా దేవుడు పెట్టాడంటే నీవే ఒక దేవాలయం. నీ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం కలగాలి? మేలు కలగాలి, ఆశీర్వాదం కలగాలి. వారు ఏదైనా బంధకంలో ఉంటే ఆ బంధకంలో నుండి వారికి విడుదల కలగాలి. వారు ఏదైనా చెర అనుభవంలో ఉన్నట్లయితే వారికి ఉన్నటువంటి చెర అనుభవంలో నుండి వారు విడుదల పొందేటట్టుగా మన విశ్వాసాల జీవితాలు ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. పేతురు, యోహానులను దేవుడు ఆ విధంగా వాడుకున్నట్లుగా మనం ఇక్కడ లేఖనంలో మనం చూస్తున్నాం. దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనం బంధకాల్లో ఉన్నటువంటి వారికి, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి మనం సహాయం చేయాలి, బంధకంలో ఉన్న వారికి విడుదల కలిగించాలన్న దృక్పథంతో మనం మందిరానికి రావాలి. హల్లెలూయా. ఇప్పుడు పేతురు, యోహానులు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫోకస్ ఏంటంటే, అక్కడ పైన స్పష్టంగా రాయబడింది, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు, యోహాను ఎక్కడికి వెళ్తున్నారు? దేవాలయానికి ఎక్కి వెళ్తున్నారు. దేని కొరకు వెళ్తారు చెప్పండి? ప్రార్థనా సమయంలో దేనికి వెళ్తారు? ప్రార్థించటానికి వెళ్తారు. హల్లెలూయా. ఈ దేవాలయంలో ఓకే, దేవుడు మన ద్వారా అద్భుత కార్యాలు జరిగించాలి అని అంటే మనం మందిరానికి దేనికి వస్తున్నామో దాని మీద మనం తప్పకుండా ఫోకస్ చేయాలి. We have to be very serious about our prayer life. మన ప్రార్థనా జీవితాన్ని గురించి మనం చాలా సీరియస్ గా ఉండాలి. When we just come into the temple of God, దేవుని మందిరంలోనికి ప్రార్థన కొరకు వచ్చామనంటే ప్రార్థనలో మనం సీరియస్ గా ఉండాలి. దేవుని మందిరంలో ఆరాధన కొరకు మనం వచ్చామంటే మనం ఆరాధనలో సీరియస్ గా ఉండాలి. We should be very serious in worshiping God. దేవుని ఆరాధించడంలో సీరియస్ గా ఉండాలి. దేవుని వాక్యాన్ని అందించడంలో మనం సీరియస్ గా స్టాండ్ చేయాలి. దేవుని వాక్యాన్ని అందించడంలో మనం సీరియస్ గా ఉండాలి. ఏమండి, ప్రభు సన్నిధిలో ప్రార్థనలోనే గాని, ఆరాధనలోనే గాని, ప్రభు సన్నిధిలో కూర్చోటంలోనే గాని దేని కొరకు మనం దేవుని మందిరానికి వచ్చామో ఆ కార్యాన్ని చేయటంలో
మనం నిమగ్నమై ఉండాలి. మన ఫోకస్ అంతా ఏంటి? ఆదివారం దేవుని మందిరానికి వచ్చాం. ఒకటి, ఆరాధించటానికి. రెండవది, ప్రార్థనలో సమయం గడపటానికి. మూడవది, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినటానికి. నాలుగవది, దేవుని బిడ్డలందరితో మనం సహవాసంలో కలిగి పరిశుద్ధతలో ఎదగటానికి. హల్లెలూయా. When you are very serious about these things, ప్రార్థన గురించి, ఆరాధన గురించి, దేవుని వాక్యాన్ని గురించి మనం పట్టుదల కలిగి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు పేతురు, యోహానులను వాడుకొని మరి ఒక వ్యక్తి జీవితంలో ఏ విధంగా అయితే అద్భుతం చేశాడో ఆ రీతిగా మన జీవితంలో కూడా దేవుడు తప్పకుండా వాడుకొని ఇతరుల్లో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించడానికి ఇష్టం కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. We have no other business than praying and worshiping. ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవటం తప్ప ఇంకా మనకు వేరే బిజినెస్ ఏమీ లేదు. అంతేనా? దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని గొప్పగా ఆరాధించాలి. When we are perfect in those things, ఈ విషయాల్లో మనం పరిపూర్ణంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని గొప్పగా వాడుకొని ఒక వ్యక్తి జీవితాన్ని బాగుపరచడానికి ప్రభు మనల్ని ఉపయోగించుకుంటాడు. హల్లెలూయా. ఈ దేవాలయం దగ్గర జరిగినటువంటి కార్యమే అది. హల్లెలూయా. మన ఆదివారపు ఆరాధన ఓకే వేరే వ్యక్తి జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. ఒక భక్తుడిలాగా అన్నాడు, యువర్ సండే హ్యాస్ టు చేంజ్ సంబడీస్ మండే. యువర్ సండే హ్యాస్ టు చేంజ్ సంబడీస్ మండే. నీ ఆదివారం వేరే వారి సోమవారాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలగా. అంటే నువ్వు ఆదివారం దేవుని మందిరానికి వచ్చి వెళ్తున్నావు అని అంటే సోమవారం రోజున నీ జీవితం మరొకరికి దీవెనకరంగా ఉండాలి, నీ జీవితం మరొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మండే టు సాటర్డే, సోమవారం నుండి శనివారం వరకు నువ్వు దేవుని మందిరంలో పొందుకున్నటువంటి ప్రతి శక్తిని, దీవెనను ఇతరులకు పాస్ చేసి వారిని బంధకాల నుండి విడిపించేటట్టుగా, వారి జీవితాల్లో స్వస్థత కలిగేటట్టుగా, వారిని రక్షణలో నడిపించేటట్టుగా మనం తప్పకుండా దేవుని కొరకు ప్రయోజనకరంగా మనం మారిపోవాలి. హల్లెలూయా. అలా జరగకపోతే మనం దేవుని సన్నిధిలో వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆరాధించి వెళ్ళటం ద్వారా ఏమాత్రం ప్రయోజనము లేదు అన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ద మెయిన్ పర్పస్ మన జీవితంలో ప్రభు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే మన ద్వారా కొంతమందికి విడుదల కలగాలి, మన ద్వారా మరికొంతమందికి సహాయం అందాలి, మన ద్వారా మరికొంతమంది బంధకాల నుండి బయటికి రావాలి, మన ద్వారా కొంతమంది రక్షణ లేని వారికి రక్షణ కలగాలి, మన ద్వారా కొంతమంది సత్యం ఎరగనటువంటి వారు, చీకట్లో ఉన్నటువంటి వారు సత్యం ఎరిగి వారు వెలుగులోకి వచ్చినట్లుగా దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని ఇష్టం కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం చదివినటువంటి లేఖన భాగంలో నుండి మరి కొన్ని విషయాలు మనం ఇక్కడ నేర్చుకున్నాం. ప్రభు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠాలను కొన్నిటిని మనం నేర్చుకున్నాం. దేవుడు సంఘానికి గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అన్నాడు. అంటే ద చర్చ్ హ్యాస్ ఎ గ్రేట్ పవర్ అండ్ అథారిటీ. చర్చ్ అంటే ఎవరు? మనమే చర్చ్, అవునా? వీఆర్ ద చర్చ్. సంఘానికి దేవుడు గొప్ప అధికారాన్ని, శక్తిని ఇచ్చాడు అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తు పెట్టుకున్నప్పుడు అనేక మందికి మనం దీవెనకరంగా ఉండగలం. హల్లెలూయా. మనం ప్రపంచాన్ని అంతటినీ మార్చలేము, ప్రపంచం అంతటికీ సహాయం చేయలేము, కానీ ఒకరిద్దరికైనా సహాయం చేయగలమా? చేయలేమా? చేయగలమా? చేయగలమా లేదా? అర్థమవుతున్నమాట? ఇప్పుడు నీ చుట్టూ ఒక 100 మంది ఉన్నారనుకోండి. జడేలు కూర్చోవాలి. నీ చుట్టూ 100 మంది ఉన్నారనుకోండి. 100 మందికి మనం సహాయం చేయలేమేమో, కానీ ఎవరికి చేయగలం? కనీసం ఒకరిద్దరికైనా మనం సహాయం చేయగలం. మన సామర్థ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి మనం ప్రపంచం అంతటి ఉద్ధరించాల్సిన అవసరం లేదు. మన చుట్టూ కష్టాల్లో ఉన్నటువంటి ఒకరినిద్దరినైనా మనం ఆదుకోనగలిగితే ఇంకంతకంటే గొప్ప విషయం ఏముందండి? హల్లెలూయా. ఒక వ్యక్తిని కష్టాల్లో నుండి, ఊబిల్లో నుండి, సమస్యల్లో నుండి, ప్రమాదంలో నుండి, అనారోగ్యం నుండి విడిపించగలిగినటువంటి వాడు దేవుడు. ఆ దేవుడు ఎవరిని వాడుకుంటాడు? ఆ దేవుడు నేరుగా దిగి వచ్చి కార్యాలు చేయడానికి ఇష్టపడట్లా. ఆయన ప్రతినిధులుగా, ఆయన రిప్రజెంటేటివ్స్ గా, ఆయన దూతలుగా, ఆయన పరిచారకులుగా
దేవుడు భూమి మీద తన సంఘాన్ని, తన బిడ్డలను ఉంచాడు కనుక ఆ దేవుడు చేయాలనుకున్నటువంటి పని ఎవరి ద్వారా జరిగిస్తాడు? నీ ద్వారా, నా ద్వారా జరిగిస్తాడు. దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనం ఎలా ఉండాలి? అందుబాటులో మనం ఉండాలి. ప్రభుని అడగాలి, ప్రభా నన్ను కూడా వాడుకోనండి, నన్ను కూడా వాడుకోండి, మేక్ మీ ఏ యూస్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. నన్ను కూడా నీ పరిచర్యలో మా ప్రభా ప్రజల జీవితాల్లో మేలు కలిగేటట్టుగా నన్ను ఒక పాత్రగా వాడుకో ప్రభా అని మన ప్రభు సన్నిధిలో ప్రార్థించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో ఇద్దరు వ్యక్తుల్ని వాడుకుంటున్నాడు. వాళ్ళిద్దరు ఎవరండి? పీటర్ అండ్ జాన్, పేతురు మరియు యోహాన్. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరూ దే ఆర్ గోయింగ్ ఇన్ పార్ట్నర్షిప్. వారు ఒక భాగస్వామ్యముతో వెళ్ళి ప్రార్థనలో సమయం గడుపుతున్నారు. ఒక భాగస్వామ్యముతోనే ఒక వ్యక్తి జీవితంలో అద్భుతం చేస్తున్నారు. హల్లెలూయా. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు we need some partners. Okay, a good prayer partner will always help you in doing something great. ఒక మంచి ప్రార్థన భాగస్వామి మనం గొప్ప కార్యాలు చేయటానికి ఒకరినొకరు తప్పకుండా ప్రోత్సహించుకుంటారు. హల్లెలూయా. మన పార్ట్నర్షిప్ దేంట్లో ఉండాలి? స్పిరిచువల్ లైఫ్ లో మనం అధికంగా పార్ట్నర్షిప్ కలిగి ఉండాలి. ప్రార్థించటంలో, ఆరాధించటంలో, దేవుని వాక్యాన్ని ధ్యానించటంలో. ఇద్దరు సహోదరులు కలుసుకున్నాం, ఇద్దరు బ్రదర్స్ కలుసుకున్నామనంటే వీ నీడ్ టు ప్రే ఫర్ సమ్ టైం. కొంత సమయం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొంత సమయం మనం ఏం చేయొచ్చు? ఆరాధన చేయవచ్చు. కొంత సమయం ఏం చేయొచ్చు? కలిసి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండవచ్చు. ప్రార్థిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు మన హృదయంలో ఒక భారాన్ని కలుగజేస్తాడు. పరిచర్య పట్ల భారం, బంధకాల్లో ఉన్న ప్రజల పట్ల భారం, ఇబ్బందిలో ఉన్న వారి పట్ల భారాన్ని దేవుడు మనకు కలగజేసి మన జీవితాలను దేవుడు గొప్పగా వాడుకోవడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. పేతురు, యోహాను ఇద్దరి మెంటాలిటీ వేరండి. పేతురుదేమో దుడుకు స్వభావం, యోహానుదేమో కామ్ గోయింగ్, అంటే నెమ్మదిగా ఉంటాడు, కామ్గా వెళ్ళిపోతుంటాడు. పేతురు మాత్రం అట్లా కాదు, అతనికి ఉద్రేకం ఎక్కువ, భావోద్రేకాలు కూడా ఎక్కువ. ఏదన్నా చేయాలంటే తగామని అందరికంటే ముందు వచ్చేస్తాడు, అందరికంటే ముందు మాట్లాడేస్తా ఉంటాడు. ఇప్పుడు ఈ టూ ఆపోజిట్ బ్రదర్స్, ఒకతనేమో కామ్ గోయింగ్, ఇంకొకడేమో కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కానీ ఈ రెండు ఏమైనాయి? ఈ రెండు కలిసి ఒక అద్భుతాన్ని జరిగించి. హల్లెలూయా. ఈ రెండు స్వభావాలు కలిసినప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాడు. ఈ కామ్ గోయింగ్, ఈ సూపర్ ఫాస్ట్ ఎలా కలవగలరంటే ఇతనిలో పనిచేస్తున్నవాడు పరిశుద్ధాత్మే, అతనిలో పనిచేస్తున్నవాడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఒకళ్ళలో ఒకళ్ళలాగా, ఇంకొకళ్ళలో ఇంకొకలాగా పనిచేసేవాడు కాదు. ఇద్దరి హృదయాలను ఏకము చేసేటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు? దేవుని మందిరానికి వెళ్తున్నారు. జాన్ ఈజ్ క్వైట్ ఫాలోవర్, నెమ్మదిగా, అంటే నెమ్మదస్తుడిగా ప్రభుని వెంబడిస్తాడు. పేతురు మాత్రం ఉద్రేకం కలిగినటువంటి వాడు. ఇద్దరి స్వభావాలు వేరు. పేతురుకేమో సంఘం యొక్క బాధ్యతను అప్పగించాడు, యోహానికేమో తల్లి బాధ్యతను అప్పగించాడు. హల్లెలూయా. తల్లి బాధ్యత అంటే ఒకరి బాధ్యత, సంఘం బాధ్యత అంటే చెప్పండి అందరి బాధ్యత. కానీ వీళ్ళిద్దరు మనసులు ఏమైనాయి? నీకు చర్చి మొత్తం అప్పగిస్తాడా, నాకేమో ఒక్కరినే అప్పగిస్తాడా అని అనుకోలా. యోహానికి ఒక తల్లి బాధ్యత అప్పగించాడు, కానీ పేతురుకు మాత్రం పూర్తి సంఘం యొక్క బాధ్యత అంతటినీ అప్పగించేశాడు. ఇప్పుడు యోహాను తన మూతి ముడుచుకుని కూర్చొని, అతనికేమో సంఘం యొక్క అంతటి బాధ్యతను అప్పగించాడు, నాకేమో ఒకే ఒక పని అప్పగించాడు. నేను అతనితో కలిసి పని చేయలేను అని యోహాను అనుకోలేదు. ఒకవేళ అలా అనుకుంటే అనేక సంవత్సరాలుగా కుంటివాడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి వారు ఒక అద్భుతాన్ని జరిగించేటువంటి వారు కాదు. అర్థమవుతుంది చెప్పేటువంటి మాట? మన స్వభావాలు వేరు, మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు. పేతురేమో యేసయ్యకి ప్రియమైనటువంటి
స్నేహితుడిగా ఉన్నటువంటి వాడు. యోహానేమో యేసయ్య రొమ్మున నిత్యము ఆనుకున్నటువంటి వాడు. చూడండి, వీళ్ళ పర్సనాలిటీస్ వేరుగా ఉన్నాయి. కానీ దేవుని మందిరానికి వచ్చేసరికి ఇద్దరు ఒకటైపోతున్నారు. హల్లెలూయా. ఇద్దరు ఒకటైనప్పుడు, ఓకే, విశ్వాసులు తోటి విశ్వాసులు ఒకటైనప్పుడు, తోటి సహోదరులు ఒకటైనప్పుడు అక్కడ దేవుడు గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నేనేం చెప్పాలని ఆశపడుతున్నాను, ఒక అద్భుతం మన సహోదరులు చూడాలి, ఒక అద్భుతం సంఘంలో చూడాలంటే వి షుడ్ కమ్ విత్ వన్ అకార్డ్. మనందరం ఏక మనస్సులోనికి, ఏక తాత్పర్యంలోనికి వచ్చినప్పుడు దేవుడు అద్భుతం జరిగిస్తాడు. చూడండి, కొన్ని సంభవాలు నేను మీకు చూపెడతాను. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 14 వచనం ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. అపోస్తలుల కార్యం 1:14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏం చేస్తున్నారంట? చాలా మంది సహోదరులు, దాదాపు ఒక 120 మంది వరకు అక్కడ ఉన్నారు. అందులో యేసు ప్రభు వారి 11 మంది శిష్యులు ఉన్నారు. అదే విధంగా యేసయ్య తల్లి ఉంది, కొంతమంది సహోదరులు ఉన్నారు, యేసయ్య సహోదరులు ఉన్నారు, ఇంకా అనేక మంది యేసును వెంబడించినటువంటి శిష్యులు ఉన్నారు. వీరందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థనకి వచ్చినప్పుడు వారి మనసులన్నీ ఏమైపోయినాయి అంట? ఏకమైపోయినాయి అంట. విరాక డెలివరీ చర్చిలో మన మనసులన్నీ ఏమైపోవాలి? ఏకమైపోవాలి. మన ఉద్యోగాలు వేరు, మన మనస్తత్వాలు వేరు, మన భావోద్రేకాలు వేరు, మనకి ప్రభుని వెంబడించే విధానాలు వేరుగా ఉండవచ్చు, మన కమిట్మెంట్స్ వేరుగా ఉండవచ్చు. కానీ దేవుని మందిరానికి వచ్చేసరికి ఒకరే ప్రార్థన చేస్తున్నట్టుగా అనిపించాలండి. ఇంతమంది ఉన్నారు కానీ ఒకటే మనసుతో ప్రార్థన చేస్తున్నట్టుగా ప్రార్థన దేవుని మందిరానికి వెళ్ళాలి. ఒకటే మనసుతో ఆరాధన చేస్తున్నట్టుగా మన ఆరాధన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు బంధకాల్లో ఉన్న వారికి, బయట ప్రపంచంలో ఉన్నటువంటి వారికి మన ద్వారా దేవుడు గొప్ప విడుదల అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలోనే ఏకత్వం లేదనుకోండి, మనలోనే సమాధానం లేదనుకోండి, మనం ఇతరులకు మనం ఏమి ఇవ్వగలం? సమాధానం ఇవ్వగలమా? ఆశీర్వాదాన్ని ఇవ్వగలమా? సంతోషాన్ని పంచిపెట్టగలమా? వారిని బంధకాల నుండి విడిపించగలమా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సాతానుడు ఏమంటాడు తెలుసా? అమ్మలారా, ముందు మీ జీవితాలు బాగు చేసుకోండి, సహోదరులారా ముందు మీరు బాగుపడండి, తర్వాత దేశాన్ని ఉద్ధరిద్దురని సాతానుడు మనల్ని చూసి ఎగతాళి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏక మనసుతో వాళ్ళు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. ఇంకో వచనం చూడండి, 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 23-24 వచనం చదువుదాం. 23-24. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలియజేసేవి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి. హల్లెలూయా. పేతురు యోహానులో ఒక అద్భుతం చేస్తే 3వ అధ్యాయంలో, తర్వాత 4వ అధ్యాయంలో 5,000 మంది రక్షణలోనికి వస్తే ప్రధాన యాజకులు పెద్దలందరూ కూడా వీరిని అరెస్ట్ చేసి ఏం చేస్తున్నారంట? చాలా బెదిరించి, ఇంకోసారి ఎక్కడైనా యేసు ప్రభు నామం పేరట మీరు ఎక్కడైనా ప్రకటించారా, మాట్లాడారా, మిమ్మల్ని చంపివేస్తామని బెదిరించి పంపేస్తే వాళ్ళు తిరిగి వచ్చి జరిగిన సంగతులన్నీ సంఘం అంతటికి తెలియజేశారట. సహోదరులందరికీ తెలియజేసినప్పుడు వారు విని ఏం చేశారంట? వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టింది. అంటే ఒక సమస్యను పంచుకున్నప్పుడు, ఒక కష్టాన్ని పంచుకున్నప్పుడు సహోదరులు సహోదరులందరూ ఏమైపోయారు? అందరూ ఏకమైపోయారు. అందరూ ఏక మనసులోనికి వచ్చారు. ఏక మనసుతో, ఒకే మనసుతో దేవుని సందులో ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారిని ధైర్యంతో నింపాడట. 31వ వచనం చదవండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించేది. 32లో మరలా చూడండి.
విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. హల్లెలూయా. విశ్వసించి రక్షణలోకి వచ్చినటువంటి వారందరూ మరలా ఎలా ఉన్నారంట? అందరూ ఏక మనస్సు, ఏక హృదయం, ఏక తాత్పర్యం, ఒకే ఆలోచన కలిగి ప్రభు సన్నిధిలో ముందుకెళ్తున్నారు. మీరందరూ ఒక కుటుంబమా? ఒకే కంపెనీయా? ఒకే విధమైన జాబ్సా? ఒకే విధమైన మనస్తత్వాలా? ఒకే విధమైనటువంటి జీవితాలా? కాదండి. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చేసరికి ఏమైపోతున్నారు? ఏక మనస్సు కలిగి ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో మనం ఏక మనస్సు కలిగి ఉంటే ఎక్కడికి వెళ్ళినా మనం అడ్జస్ట్ అయిపోతామండి. ఎక్కడికి వెళ్ళినా అడ్జస్ట్ అయిపోతాం. ఎందుకంటే మందిరంలో 100 రకాల ప్రజలతో మనం అడ్జస్ట్ అయిపోయి ఏక మనస్సులోనికి, ఏక తాత్పర్యంలోనికి వచ్చేసాం. ఎందుకంటే ఆ 100 మందిలో ఒకటే ఆత్మ పనిచేస్తున్నాడు. ఒకటే ఆత్మ పనిచేస్తున్నప్పుడు భేదాభిప్రాయాలు ఉంటాయా? ఉండవు. ఒక సహోదరుడు నీకంటే బలహీనంగా ఉండవచ్చు, ఇంకొక సహోదరి నీకంటే బలహీనముగా ఉండవచ్చు. బలవంతుడు బలహీనుడు ఏం చేయాలి? బలపరచాలి, ప్రోత్సాహము ఇవ్వాలి, ధైర్యం చెప్పాలి, ఎంకరేజ్ చేయాలి, వారిని మంచి నడవడిలోనికి నడిపించాలి. అందరం ఒకటైపోవాలి. ఏక మనస్సు కలిగి దేవుని స్తుతించి ప్రార్థించి ఆరాధన చేస్తున్నప్పుడు అద్భుతాలు చేయకుండా దేవుడు ఎలా ఉండగలడండి? హల్లెలూయా. వారు ఏక మనసుతో ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి అందరికీ ధైర్యం అనుగ్రహించిన కొలది వారి వాక్యాన్ని ధైర్యముగా బోధించారు, అనేకులను రక్షణలో నడిపించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు పేతురు యోహానుల ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము ఇదే. వారు వారి జీవితంలో వ్యత్యాసాలన్నీ పక్కన పెట్టి ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఐక్యతతో ఏక మనస్సుతో వెళ్తున్నారు. ఐక్యతతో ఏక మనస్సుతో వెళ్తున్నారు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యానికి, పరిశుద్ధాత్మకు మనం పూర్తిగా దాసోహం అయిపోగలిగితే ఉజ్జీవం నీతోనే దేవుడు ఆరంభిస్తాడు. హల్లెలూయా. ప్రపంచాన్ని మార్చాలంటే ముందు ఎవరు మారాలి? దేవుడు మారాలి, నేను మారాలి. ప్రతి ఒక్కరు ఏమనాలి? మీ గుండె మీ చేయి పెట్టుకొని చెప్పండి. గుండె ఇక్కడ ఉందా? ఇక్కడ ఉందా? కొంతమందికి ఇక్కడ ఉందా? ఎక్కడుంది గుండె? గుండె మీ చేయి పెట్టుకొని చెప్పండి. నేను మారుతానని చెప్పండి. నేను మారుతాను. హల్లెలూయా. మనం మారితే దేవుడు గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. We have to change. We have to change. మనం మారితే అనేకులను మనం మార్చగలం. ప్రపంచంలో మార్పు తీసుకురావాలంటే మార్పు అనేది మన దగ్గర నుండి ఆరంభమైనప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. Definitely God is going to do wonderful miracles. Hallelujah. Hallelujah. So focus on Jesus. దేవుని మీద మనం ఫోకస్ చేయాలి. దేవుని మీద ఫోకస్ చేయాలి. కొన్నిసార్లు అందరి మీద మనం ఫోకస్ చేసినప్పుడు దేవుని వాక్యాన్ని ఫోకస్ చేయలేము. ఆమె ఎలా ఉంది, ఆమె ఇలా ఉంది, ఈయన ఇలా ఉన్నాడు అనుకుంటే నువ్వు ఆరాధించలేవు, ప్రార్థన చేయలేవు. ఒక సిస్టర్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందండి. పాస్టర్ గారు, నేను రేపటి నుంచి మందిరానికి రాను అన్నదంట. అదేంటమ్మా, ఎందుకు రావు? ఇన్ని సంవత్సరాలు వస్తున్నావంటే, లేదండి మందిరంలో ఎవరు బాగోలేరు అన్నారు. మందిరంలో ఎవరు బాగోలేరు. అదేంటమ్మా అలాగంటున్నావు అని అంటే, లేదండి ఆమెను చూశాను, ఆమె ఎలా కనబడుతుంది, ఈయనను చూశాను, ఈయన ఎలా కనబడుతున్నాడు, ఒక్కరు కూడా నాకు మంచి కనబడట్లేదు అంటే, నువ్వు వచ్చే ఆదివారం రా, నేను నీకు చిట్కా చెప్తాను అన్నాడు. ఆ చిట్కాతో నీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మందిరం అద్భుతంగా నీకు కనబడుతుంది. వచ్చే ఆదివారం వచ్చి నేను చెప్పిన పని నువ్వు చెయ్యి. ఆ పని జరిగిన తర్వాత మందిరం మారాలో లేదో నువ్వే డిసైడ్ అవ్వు అన్నాడు. నెక్స్ట్ ఆదివారం వచ్చిందంట. నెక్స్ట్ ఆదివారం వస్తే ఆయన పాస్టర్ గారు ఆమెను ముందు పిలిచి ఒక గ్లాసు నిండా వాటర్ ఇచ్చి, ఓకే, గ్లాసు నిండా వాటర్ ఇచ్చి, చర్చి అంతా నువ్వు తిరిగి రావాలి అంటే అంచుల మట్టుకు నీళ్లు పోసి పాస్టర్ గారు అన్నాడంట, చర్చి మొత్తం నువ్వు తిరిగిరా, ఒక్క చుక్కైనా నీళ్లు కింద పడిపోయినాయా?
అందరు మంచోళ్ళు, నువ్వే చెడ్డదానమని అర్థమైపోయింది అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? సరే పాస్టర్ గారని గ్లాస్ పట్టుకొని, నేను నీళ్ళు తాగాను, ఆమె తాగలేదు, తాగితే తక్కువ అయిపోతాయి. ఇప్పుడు అంచెలు పట్టుకేం చేసింది? నీళ్లు పోసి మాస్టర్ గారు ఆమెకి ఇచ్చాడు. అమ్మా, ఒక్క చుక్క కూడా కింద పడిపోకూడదు, ఓకే? జాగ్రత్తగా గ్లాస్ పెట్టుకొని ఏం చేస్తుంది? చర్చి మొత్తం, మనది చిన్న చర్చి లేండి, ఆమె వెళ్ళిన చర్చి చాలా పెద్దది. ఆమె జాగ్రత్తగా నడుస్తుంది. ఎవరు నన్ను చూస్తుందా? ఎవరిని చూడట్లా, ఎవరిని, ఏ బ్రదర్ని చూడట్లా, ఏ సిస్టర్ని చూడట్లా. ఆమె ఫోకస్ అంతా ఎక్కడ ఉంది? ఆమె ఫోకస్ అంతా నీళ్ళ మీదే ఉంది. పొరపాటున ఏదైనా డిస్టర్బెన్స్ కలుగుతున్న వాడు చూస్తే ఏమైపోయింది? కనుక ఎక్కడ చూడట్లా, ఎవరిని చూడట్లా. కంప్లీట్ గా ఫోకస్ అంతా ఎక్కడ ఉంది? ఫోకస్ అంతా గ్లాస్ మీదనే ఉంది. 15 నిమిషాలు నడిచింది. నడిచిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి సంతోషంతో వచ్చి గ్లాస్ అప్పగించాడు. పాస్టర్ గారు, ఒక్క చుక్క కూడా నీళ్లు పడిపోలేదు ఏంటి అన్నాడు. అమ్మ, సనిగే వాళ్ళు ఎవరైనా కనబడ్డారా? ఎవరు కనబడలేదండి. విమర్శించే వాళ్ళు ఎవరైనా కనబడ్డారా? ఎవరు కనబడలేదండి. అదేంటి, చాటీలు చెప్పే వాళ్ళు ఎవరైనా కనబడ్డారా? ఎవరు కనబడలేదు. అదేంటమ్మా, రోజు కనబడతారు, ఈ రోజు ఎందుకు కనబడలేదంటే, నా ఫోకస్ అంతా ఎక్కడుంది? నా ఫోకస్ ఎక్కడుంది? నీళ్ళ మీదనే ఉంది. కొన్నిసార్లు మన ఫోకస్ ఏమైపోయింది? మన ఫోకస్ మారిపోయినప్పుడు మన ఆలోచన విధానాలు కూడా తప్పకుండా మారిపోతాయి. తప్పకుండా మారిపోతాయి. అందరూ చెడ్డవాళ్ళుగానే మనకు కనబడతారు. అందరూ చెడ్డవాళ్ళుగానే కనబడతారు. మనలో కూడా ఏదో ఒక చెడు ఉంటుంది. కొన్నిసార్లు మనం దాన్ని గుర్తించక మన జీవితంలో ముందుకు వెళ్ళిపోతుంటాం. ఒక అద్భుతం జరగాలి అనంటే సంఘములో దేవుని బిడ్డలందరూ ఏమవ్వాలి? ఏక మనస్సులోనికి, ఏక తాత్పర్యంలోనికి మనం రావాలి. హల్లెలూయా. మనం నేర్చుకుంటున్నాం, వీఆర్ లెర్నింగ్. దేవుని వాక్యంలో నుండి మనం ఏ విధంగా పరిపూర్ణతలోనికి రావాలో మనం రోజు రోజు ఏం చేస్తున్నాం? నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ, ఒకరినొకరు సహాయం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. యోహానులో ఒక బలహీనత ఉండవచ్చు, పేతురులో ఇంకొక బలహీనత ఉండవచ్చు. కానీ ఇద్దరు ఏమైపోయారు? ఇద్దరు ఏకమైపోయారు. ఎందుకంటే పేతురులో ఉన్న ఆత్మ, యోహానులో ఉన్నటువంటి ఆత్మ ఒకే ఆత్మ గనుక వారిద్దరిని ఏం చేసింది? ఏకం చేసేసారు. హల్లెలూయా. వీరిద్దరు ఇప్పుడు ప్రార్థన కొరకు బయలుదేరి ఏక మనస్సుతో ముందుకెళ్తా ఉన్నప్పుడు, when they have seen a brother, అవసరతలో ఉన్న వ్యక్తి, కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి, అడుక్కునేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని చూసినప్పుడు వారి హృదయంలో ఒక ఆశ కలిగింది, అతనికి మనం ఏదైనా సహాయం చేయాలి. హల్లెలూయా. మన ఫోకస్ పూర్తిగా దేవుని మీదకి వచ్చినప్పుడు, మన ఫోకస్ ప్రార్థన మీదకి వచ్చినప్పుడు, మన ఫోకస్ కంప్లీట్ గా ఆరాధన మీదకి వచ్చినప్పుడు, మన ఫోకస్ అంతా కేవలం దేవుని వాక్యం మీదకి, పరిశుద్ధ సహవాసం మీదకి వచ్చినప్పుడు, అప్పుడు దేవుడు మనకి ఏ ఆలోచన ఇస్తాడంటే, అవసరతలోని వారికి సహాయం చేయగలిగినటువంటి దర్శనాన్ని, భారాన్ని, పరిచర్యను దేవుడు మనకు అప్పగిస్తాడు. God has so many things for our life. మన జీవితం కొరకు మనం చేయటానికి దేవుడు చాలా పనులను ప్రభు సిద్ధపరిచి పెట్టాడు. హల్లెలూయా. ప్రతి దినం మనం దేవుని కొరకు వాడబడాలని, ప్రతి దినం మన ద్వారా అద్భుతాలు జరగాలని, ప్రతి దినం మన ద్వారా బలహీనులు బలపరచబడాలని, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు సహాయం పొందుకోవాలని దేవుడు మన పట్ల ఒక ఆలోచన కలిగినటువంటి వాడై ఉన్నాడు. అయితే మనం ఎప్పుడు వాడుకుంటాడంటే, పేతురు యోహానుల వలె మనం ఒకటైనప్పుడు ప్రభు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు వీరు దేవాలయంలోనికి ఎక్కి వెళ్తా ఉంటే ఆ సహోదరుడు ఏమండి వారి వైపు తేరి చూచి అడుగుతున్నాడంటే, చూడండి ఆ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 3వ అధ్యాయం 3వ వచనం. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా, పేతురును యోహానును వాని తేరి చూచి మా తట్టు చూడమనిరి. హల్లెలూయా. ఇప్పుడు పేతురు యోహానులు ఏం చెప్తున్నారంట? వారి వైపు ఆశతో వాడు చేయి చాపి వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని చూసినప్పుడు పేతురు అంటున్నాడంట, మా తట్టు చూడుము, లుక్ అన్టు us. హల్లెలూయా. మా వైపు చూడు అంటే చాలా ధైర్యంగా పేతురు ఈ మాట చెప్తున్నాడు. నీ జీవితంలో ఏదైనా సహాయం కొరకు నీవు మా తట్టు ధైర్యంగా తేరి చూడవచ్చు.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు పరిష్కారం కొరకు ఎవరి తట్టు చూడగలగాలి తెలుసా? దేవుని బిడ్డలమైన మన తట్టు చూడగలగాలి. ఈ బ్రదర్ నాకు సహాయం చేస్తాడు, ఈ సిస్టర్ నాకు సహాయం చేస్తుంది, ఫలానా ఆంటీ నాకు సహాయం చేయగలదని ప్రజలు మన వైపు ఆసక్తితో విశ్వాసంతో చూడగలిగిన స్థితిలోనికి మనం ఎదగాలి. హల్లెలూయా. మనం కూడా ధైర్యంగా అలాంటి వారికి చెప్పగలం, ప్లీజ్ లుక్ అట్ us, మా వైపు చూడండి, మా వైపు చూడండి. మనం అలాగ ధైర్యంగా ఎప్పుడు చెప్పగలమనంటే మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు మాత్రమే నా తట్టు చూడమని చెప్పగలం. ఎవరికైనా చిన్న కష్టం వచ్చిందనంటే ఓకే, వాళ్ళకి మార్గం చూపించడమే కాదు, మనమే ఒక మార్గముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, లుక్ అట్ us, మా వైపు చూడండి. ఏ ప్రభు అయితే మా జీవితాలు బాగు చేశాడు, ఏ ప్రభు అయితే మా జీవితాలను ఉద్ధరించాడు, ఏ ప్రభు ద్వారా మేము సహాయం పొందుకున్నామో అతని ద్వారానే నీవు కూడా సహాయం పొందబోతున్నాం. లుక్ అట్ us, how he has changed our life. మా తట్టు చూడండి, మా జీవితాలు ఎలా మారిపోయినాయి. మా తట్టు చూడండి, మా ప్రవర్తన ఏ విధంగా మారిపోయింది. మా తట్టు చూడండి, మా మాటలు ఏ విధంగా మారిపోయినాయి. మా తట్టు చూడండి, మా బిహేవియర్ ఏ విధంగా మారిపోయినాయి. మా తట్టు చూడండి, మా కుటుంబాలు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాయని మనం ధైర్యంగా ఎదుటి వారితో మనం మాట్లాడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి విశ్వాసపు ఎదుగుదల స్థితిలోనికి నీ వచ్చినప్పుడే మరి కొంతమందికి మనం నిశ్చయముగా సహాయం చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా. మనం సమాధానంతో ఉన్నప్పుడే ఇతరులను ఏం చెప్పగలం? నా వైపు చూడు అని చెప్పగలం. మనం ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడే మరొకరిని ఏమని చెప్పగలం? కమ్ అండ్ సీ హౌ యామ్ ఐ ఫాలోయింగ్ జీసస్. నేను యేసుని ఎలా వెంబడిస్తున్నానో చూసి వెంబడించు. నా జీవితంలో అద్భుతం చేసిన వాడే నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడని ధైర్యంగా చెప్పగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు రెడీ టు సే లైక్ దట్? నీవు అలా చెప్పడానికి సిద్ధపడుతున్నావా? మా తట్టు తేరి చూడమని ప్రజలను చెప్పగలవా? హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళ, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, మనం పనిచేసే స్థలంలో ప్రజలు ఎవరి వైపు చూస్తారు? నీ వైపు చూస్తారు, నీ వైపు చూస్తారు. నీలో వారికి ఎవరు కనబడాలి? యేసయ్య నీలో కనబడాలి. లోకానికి యేసుక్రీస్తు ప్రభువు అవసరం. ద వరల్డ్ నీడ్ జీసస్ అండ్ దట్ జీసస్ ఈస్ ఇన్ యు. ఆ యేసు ప్రభు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. కనుక నీలో ఉన్న యేసయ్యను వారికి మనం కనబరచాలి. మనం మాట్లాడే మాట యేసయ్య మాటలాగా ఉండాలి. మన ప్రవర్తన యేసయ్య ప్రవర్తన లాగా ఉండాలి. పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, ఇక నువ్వు జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, జీసస్ ఈజ్ లివింగ్ ఇన్ us. యేసు క్రీస్తు ప్రభువు మనలో జీవిస్తున్నాడు. ధైర్యంగా పేతురు యోహాను అంటున్నాడు, మా తట్టు చూడమని అంటా ఉన్నాడు. వారి తట్టు చూసినప్పుడు వాళ్ళు ఏమైనా ఇస్తారేమోనని ఇంకా తీక్షణంగా వారి వైపు కనిపెట్టుకొని చూస్తున్నాడు. వాళ్ళ పాకెట్ చూస్తున్నాడు, ఏమండి వాళ్ళ ప్యాంట్ జేబులు చూస్తా ఉన్నాడు. కానీ పేతురు అక్కడ ఒక అద్భుతమైన మాట అన్నాడు, వెండి బంగారాలు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏమి పొందుకున్నానో అదే నీకు ఇచ్చుచున్నాను. వాట్ ఎవర్ ఐ హావ్ రిసీవ్డ్ ద సేమ్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ టు యూ. వెండి బంగారాలు నా దగ్గర లేవు. ఈ రోజు 10 రూపాయలు ఇస్తే వాడి సమస్య తీరిపోదు. మరలా రేపు పొద్దున్నే వచ్చి మరలా 10 రూపాయల కొరకు మరలా చూస్తూ ఉంటాడు. ఈ రోజు ఒక పూట భోజనం పెడితే మరలా నెక్స్ట్ పూట కూడా అదే విధంగా చూస్తుంటాడు. ఇక్కడ పేతురు ఉద్దేశం ఏంటంటే సమస్యను పూర్తిగా పరిష్కరించేటువంటి యేసు క్రీస్తునే నేను అతనిగా అందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా తెలుసా పేతురు? వెండి బంగారాలు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నానని చెప్పి నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాడి కుని చేయి పట్టుకొని వాని లేవనెత్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు కలిగినదే నీకు ఇచ్చు. నువ్వేం పొందుకున్నావో, ఏం అనుభవిస్తున్నావో అది ఇతరులకు మనం తప్పకుండా అందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడైన యేసు నామమున లేచి నడుమని చెప్పి
వాని చేయి పట్టుకుని పైకి లేవనెత్తగా ఏమైపోయిందట? వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. హల్లెలూయా. 10 రూపాయలు చేతిలో పెట్టుంటే అటు నుంచి అంటే ఒక బన్ను చాయ్ కొనుక్కొని తాగడానికి వెళ్ళిపోయేవాడేమో. ఏమండి, శాశ్వతమైన పరిష్కారం వైపు పేతురు యోహాన్లు అతన్ని నడిపించారు. హల్లెలూయా, హల్లెలూయా. మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం. యేసు క్రీస్తు నామమున లేచి నడవమని చెప్పి లేవటానికి చెయ్యందించి వాడికి సహాయం చేశారు. ఏమైందంట? వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. హల్లెలూయా. ప్రజలు మనతో కూడా మరలా ఎక్కడికి రావాలి? దేవాలయంలోనికి రావాలి. ప్రజలు దేవాలయంలోనికి రావటానికి నీవే ఒక సాధనముగా వాడబడాలి. ప్రజలు దేవాలయంలోనికి రావటానికి నీ ఒక పాత్రగా వాడబడాలి. ప్రజలు దేవాలయంలోనికి రావటానికి దేవుడు నిన్నొక దూతగా వాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా జరగాలి అంటే పేతురు యోహానుల వలె మనం ఒకటవ్వాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాం. We should come with one accord. ఏక మనసుతో మనం ప్రభుని వెంబడించినప్పుడు అద్భుతాలను ఇతరుల జీవితాల్లో కూడా చూడటానికి దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. హల్లెలూయా. భార్య భర్తలు కలిసి ఏక మనసుతో ప్రార్థన చేయండి. దేవుడు మీ కుటుంబంలో గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. తల్లిదండ్రులు పిల్లలు ఏక మనసుతో మీ కుటుంబంలో మోకరించి ఒక అంశం కొరకు ప్రార్థన చేయండి. ఎక్కడ ఏక మనసు ఉంటుందో అక్కడ దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. సంఘముగా సహోదరులు సహోదరులు ఏక మనసుతో కలిసి ప్రార్థన చేయండి. సంఘంలో అనేకుల బంధకాల నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. చెర అనుభవంలో నుండి వారిని విడిపిస్తాడు. వారికి ఉన్న అనారోగ్య పరిస్థితుల నుండి దేవుడు విడిపిస్తాడు. అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా ఏం చేశారంట? అత్యాశక్తితో అందరూ ఒక చోట చేరి ఏక మనసుతో ప్రార్థన చేస్తుంటే ప్రార్థన ముగించక ముందే పేతురు గారు వచ్చి తలుపు తడుతా ఉన్నాడు. ఎంత గొప్ప అద్భుతం! కారణం ఏంటంటే సంఘమంతా ఒకటే మనసుతో వారు ప్రార్థన చేశారు కాబట్టి. అందరు లేచి నిలబడండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. స్తుతులకు పాత్రుడైన మా మంచి యేసయ్యా నీకు వందనాలు. ఈ రాత్రి మా ప్రభా సంఘముతో మీరు మాకు అందించినటువంటి వాక్యమును బట్టి మీకు వందనాలు. మా ప్రభ నాయన, ఇదిగో మా జీవితాలు పేతురు యోహానుల వలె మా ప్రభ ఇదిగో మందిరంలోను మందిరం బయటను నిస్సహాయ స్థితిలో పడి ఉన్న అనేకులకు మా ప్రభ మా జీవితాలు మా తండ్రి ఒక అద్భుతముగా ఒక ప్రయోజనకరంగా ఉండున్నట్లుగా మమ్మల్ని మీరు వాడుకోబోతున్నారని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఈ రాత్రి మా ప్రభ ఎందరైతే తమను తాము తగ్గించుకొని వారి జీవితాలను నీ పాదాల చెంత సమర్పించుకున్నారు, ఒక్కొక్కరిని ఒక బలమైన పాత్రగా ఒక ఘనమైన పాత్రగా మా ప్రభ మీరు నిలబెట్టి వాడుకొని మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి ప్రార్థన కొడికకు ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించారు. పేరు పేరున కుటుంబాలుగా మీరు వారిని ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చు. ఎవరు ఏ విధమైన అవసరతలో మా ప్రభ నీ సన్నిధిలో నిలబడి ఉన్నారో మా తండ్రి, వారి ప్రతి అవసరత యేసు నామంలో తీర్చబడునుగాక. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే అట్టి బిడ్డలను మీరు ముట్టి యేసు అధికారం గల నామంలో వారికి స్వస్థతను కలిగించమని ప్రార్థిస్తున్నారు. దేవానికి వందనాలు. బిడ్డలు తిరిగి వెళ్ళొచ్చుండగా నీ సన్నిధి వారితో కూడా పంపించారు. ఆదివారం ఆరాధనల కొరకు ప్రార్థిస్తున్నారు. ఘనముగా నీ పరిచర్యను జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.